హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం ఏదైతే ఎనస్థీషియా టెక్నీషియన్స్కి ఫస్ట్ పేపర్ నిన్న మనం చెప్పడం జరిగింది. ఈరోజు సెకండ్ పేపర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని టాపిక్స్ అనేవి నేను చెప్పాలనుకుంటున్నాను. వాటిని మీరు కంపల్సరీగా చదివితే చాలు, ఈజీగా పాస్ అయిపోతారు. మెయిన్గా మన క్వశ్చన్ పేపర్ చదవడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ చాలా మందికి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ చదివి అర్థం చేసుకునే కెపాసిటీ లేకుండా పోతుంది. అసలు ఆ క్వశ్చన్ ఏంటి, వాళ్ళు ఏం రాయమన్నారు, వాళ్ళు ఏం రాయమంటున్నారు, మనం ఏం రాయాలి అనేది మీరు ఫస్ట్ 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ చదవడం అనేది, ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ పేపర్స్ అన్ని చదవడం అనేది కూడా అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. సెకండ్ పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఫార్మకాలజీ అండ్ ఎక్విప్మెంట్స్. ఫార్మకాలజీ అండ్ ఎక్విప్మెంట్స్, అసలు ఏం ఫార్మకాలజీ మీద ఇస్తారు క్వశ్చన్స్, ఏ ఎక్విప్మెంట్స్ మీద ఇస్తారు. మెయిన్గా మనం రాసేది ఎనస్థీషియా టెక్నీషియన్స్ కాబట్టి ఎనస్థీషియా గురించే ఉంటాయి. ఈ ఎనస్థీషియాలో ముందు ఫార్మకాలజీలో వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, మనం జిఏ డ్రగ్స్ కానీ, స్పైనల్ డ్రగ్స్ కానీ, లోకల్ డ్రగ్స్ కానీ, ఎపిడల్ డ్రగ్స్ కానీ, వాటిని మనం ఎలా ప్రిపరేషన్ చేస్తాం, వాటిని ఎలా డోస్ క్యాలిక్యులేషన్ చేస్తాం అనే దాని గురించే మెయిన్ టాపిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే జిఏ డ్రగ్స్. జిఏ డ్రగ్స్లో మనం మొత్తం 4 రకాలుగా జిఏని మనం విభజిస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీ మెడికేషన్, తర్వాత ఇండక్షన్, తర్వాత మజిల్ రిలాక్సెంట్, తర్వాత రివర్సల్. మెయిన్గా వాడు క్వశ్చన్ పేపర్లో వచ్చేసరికి ఏవైనా 2 ప్రీ మెడికేషన్ గురించి రాయండి, లేదా ప్రీ మెడికేషన్ డ్రగ్స్ అంటే ఏంటి, లేదా ఇండ్యూజింగ్ డ్రగ్స్ అంటే ఏంటి, ఏవైనా 2 ఇండ్యూజింగ్ డ్రగ్స్ రాయండి, లేదా మజిల్ రిలాక్సెంట్ అంటే ఏంటి, ఏవైనా 2 మజిల్ రిలాక్సెంట్ గురించి రాయండి అనే క్వశ్చన్స్ అనేవి మనకి ఆల్రెడీ పేపర్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్హలేజేషన్ ఏజెన్సీ. ఇన్హలేజేషన్ ఏజెన్సీ అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్న వచ్చేసరికి CO ఫ్లోరిన్, ఐసోఫ్లోరిన్, వాడు వచ్చేసరికి హ్యాలోథిన్ అని అడుగుతాడు. హ్యాలోథిన్ అనేది మనం రేర్గా వాడుతున్నాం. ఐసోఫ్లోరిన్, CO ఫ్లోరిన్, వీటిని మనం ఇన్హలేజేషన్ ఏజెన్సీ అంటారు. వీటిని ఎలా యూజ్ చేస్తారు, ఏ టైం యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, వాటిని యూజ్ చేయడం వల్ల వచ్చే కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఇండికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు ఆ ఇన్హలేజేషన్ ఏజెన్సీ గురించి ఒకసారి చదవండి. అండ్ మూడో క్వశ్చన్ వచ్చేసరికి బాయిల్స్ ఆపరేటర్. నేను ఆల్రెడీ ఎనస్థీషియా బాయిల్స్ మిషన్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి దాన్ని మీరు చూసినట్లయితే మనకి ఏమేమి ఉంటాయి బాయిల్స్ మిషన్లో, వాటిని మనం ఎలా ఆపరేట్ చేస్తాం అనేది మీకు తెలుస్తుంది. ఇది కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ దీంట్లోనే వచ్చేసరికి మనకి సోడా లైన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక 4వది వచ్చేసరికి మనకి ఎండోట్రేకియల్ ట్యూబ్స్ టైప్స్ ఆఫ్ యూజెస్. మనకి ఎండోట్రేకియల్ ట్యూబ్స్ అనేవి మనం చూస్తున్నట్లయితే 1 కాదు 4-5 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా వాడే ఎండోట్రేకియల్ ట్యూబ్స్ ఉంటాయి. అవి సైజెస్ ఉంటాయి, 2.5 నుంచి 8.5 వరకు కూడా ఉంటాయి. వాటితో పాటు డబుల్ ల్యూమెన్ ట్యూబ్ అని, ఫ్లెక్సోమెటాలిక్ ట్యూబ్ అని, తర్వాత వచ్చేసరికి RA ట్యూబ్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటీ ట్యూబ్స్ ఉంటాయి. వాటి గురించి రాయండి, లేదా వాటి యొక్క యూజెస్ గురించి రాయండి అని చెప్పి మనకి కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆక్సిజన్ మెయింటెనెన్స్, వాటి యొక్క సిలిండర్ కోడ్స్, తర్వాత వచ్చేసరికి పిన్ అండ్ లా సిస్టమ్. నేను చెప్పాను ఆల్రెడీ పిన్ అండ్ లా సిస్టమ్, మీరు చదువుకోండి. అదే క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటాయి, ఏదో ఒక రకంగా అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఆక్సిజన్ సిలిండర్ కోడ్స్ అనో, లేకపోతే వాటి యొక్క పైప్ లైన్స్లో ఎంత ప్రెజర్స్ ఉంటాయనో, ఏదో రకంగా అనేది ఆక్సిజన్ ఒకటి, నైట్రస్ ఒకటి కంపల్సరీగా మీరు చదువుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐవి ఫ్లూయిడ్స్. ఐవి ఫ్లూయిడ్స్లో మనకి ఏం టైప్స్ ఐవి ఫ్లూయిడ్స్ ఉంటాయి, 2 ఉంటాయి, కొలాయిడ్స్ అండ్ క్రిస్టలాయిడ్స్. క్రిస్టలాయిడ్స్లో మళ్ళీ 3 ఉంటాయి, ఐసోటోనిక్, హైపోటోనిక్, హైపర్టోనిక్ ఫ్లూయిడ్స్. ఏ ఫ్లూయిడ్ ఎప్పుడు పెడతారు, ఎందుకు పెట్టాలి, దేంట్లో యూజ్ చేస్తారు, ఏది కాంట్రా ఇండికేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. అది ఫ్లూయిడ్ మేనేజ్మెంట్. దాంతోపాటు ఇన్ఫ్యూజన్ పంప్స్. ఏ కేసుకి మనం ఏం ఇన్ఫ్యూజన్ పెడతాం, నారెడ్ పెడతామా, డోపమిన్ పెడతామా, లేదా NTG పెడతామా, లేదా ఫ్లూయిడ్ని మనం క్యాలిక్యులేషన్ రూపంలో పెడతామా, వాడు డ్రిప్ రేట్ క్యాలిక్యులేషన్ సూత్రం కూడా అడుగుతారు. మీకు ఆల్రెడీ నేను
ఇంతకుముందు వీడియోలో చేసి ఉన్నాను, కంపల్సరీగా మీరు అయితే ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి LMA, లారింజింగ్ మాస్ ఎయిర్వే అంటారు. దీంతో పాటు ఇప్పుడు అప్డేట్ అయింది ఐజెల్. ఈ రెండింటిని కంపల్సరీ ఏదైనా కానీ ఒక క్వశ్చన్ అయితే మీకు డిఫరెంట్గా వస్తుంది. LMA సైజెస్ ఎంత, అడల్ట్కి ఎంత, పీడియాట్రిక్ ఎంత కప్ వేయాలి, ఎలా యూజ్ చేస్తారు, అవి ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఏ టైంలో యూజ్ చేస్తారు అనేది మీరు LMAను ఐజెల్ అనేది కంపల్సరీగా మీరు చదువుకోవాల్సిన క్వశ్చన్. అండ్ తర్వాత వచ్చేసరికి ఎయిర్వే టైప్స్, మనం ఏదైతే టంగ్ ఫాల్ అయినప్పుడు పెడుతుంటాం కదా ఆ ఎయిర్వే సైజులు 0, 00, 000, 1, 2, 3 ఇలా సైజెస్ ఉంటాయన్నమాట. ఈ సైజెస్ అనేది ఏ వాళ్ళకి ఏం యూజ్ చేస్తాం, ఆ సైజులు ప్లస్ వాటి యొక్క కలర్స్ ఏంటి అని చెప్పి మీరు కంపల్సరీగా నోటెడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి లారింగోస్కోప్స్ వచ్చేసరికి పీడియాట్రిక్ ఉంటాయి, అడల్ట్ ఉంటాయి, కానీ వాటి యొక్క బ్లేడ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. పీడియాట్రిక్లో డిఫరెంట్ బ్లేడ్స్ ఉంటాయి, అడల్ట్లో డిఫరెంట్ బ్లేడ్స్ ఉంటాయి. వీటితో పాటు మెకాయ్ బ్లేడ్ అంటే ఏంటి, వీడియో లారింగోస్కోప్ అంటే ఏంటి అనేది మీకు కంపల్సరీగా క్వశ్చన్ అనేది మీకు తగులుతూ ఉంటుంది. దీంతో పాటు మనకి బూజీని ఎందుకు యూజ్ చేస్తారు, బూజీ అంటే ఏంటి, స్టిలేట్ అంటే ఏంటి, స్టిలేట్ ఏ టైంలో యూజ్ చేస్తారు అనే క్వశ్చన్లు మీకు కంపల్సరీగా కనిపించవచ్చు. తర్వాత క్వశ్చన్ తీసుకున్నట్టయితే మనం EtCO2 మానిటరింగ్. అసలు EtCO2 అంటే ఏంటి, ఎండ్-టైడల్ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు, ఎప్పుడు, ఎలా యూజ్ అవుతుంది, పేషెంట్ వాళ్ళు బయటకు వస్తున్నారా అని ఎలా తెలుస్తుంది, EtCO2 గురించి కంపల్సరీగా మనం మానిటరింగ్ ఎలా చేస్తామనే దాని గురించి ఒకసారి చదవండి. తర్వాత వచ్చేసరికి సెంట్రల్ లైన్, ఏదైనా ఆపరేషన్ థియేటర్లో ఎమర్జెన్సీగా సెంట్రల్ లైన్ని నువ్వు అసిస్ట్ చేయాలి అంటే వేసేది డాక్టరే, కానీ నువ్వు ఎలా అసిస్ట్ చేస్తావు, నువ్వు ఏం రెడీ చేసుకుంటావు, సెంట్రల్ లైన్ యొక్క ప్రెషర్ని ఎలా చూస్తావు మానిటర్ అనే దాని గురించి కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి డ్రగ్స్లో వచ్చేసరికి కార్డియాక్ డ్రగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాక్ డ్రగ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కార్డియాక్ డ్రగ్స్లో కంపల్సరీగా ఏదైనా ఒక డ్రగ్ గురించి అని అడుగుతారు, లేదా ఎమర్జెన్సీ కార్డియాక్ డ్రగ్స్ అడుగుతాడు, లేదా కార్డియాక్ మానిటరింగ్ అడుగుతాడు, లేదా డీఫిబ్రిలేటర్ అడుగుతారు. ఓకేనా. దీంతో పాటు మనం డీఫిబ్రిలేటర్ని ఎన్ని జౌల్స్ ఉంటాయి, షాక్స్ ఎలా ఇస్తారు, వాటిని డీఫిబ్రిలేటర్కి ఉండే ప్లేట్స్ని ఏమంటారు, ఇవన్నీ మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ క్వశ్చన్స్ వరకు మీరు అనలైజింగ్ చేయగలిగితే సింపుల్గా సెకండ్ పేపర్ అనేది పాస్ అవ్వచ్చు. నాకు తెలిసి అన్నిట్లో ఉన్నట్లు ఒక పేపర్లో కల్లా ఈ సెకండ్ పేపర్ చాలా ఈజీ పేపరు. వీటితో పాటు మీకు ఏదైనా ఒక 2 డ్రగ్స్ గురించి ఇస్తారు, ఎక్రోనియం గురించి కానీ, రాక్రోనియం గురించి కానీ, ఎట్రాక్టోరియం గురించి కానీ, లేదా నియోస్టిగ్మిన్ గురించి కానీ ఏదైనా మాత్రం ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఇస్తారు. మీరు ప్రతి డ్రగ్ అనేది చదవండి, కంపల్సరీ నోట్ చేసుకోండి, మీకు మంచి మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మీరు ఏమైనా అనలైజ్ చేయగలిగితే మీరు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి నేను చెప్పే ప్రతి పాయింట్, నేను చెప్పిన ప్రతి మాట అక్కడ రాయకపోయినా కూడా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. ప్లస్ నా వీడియో మీకు ఏదైనా యూజ్ అవుతే మాత్రం నాకు దయచేసి లైక్ అనేది, కామెంట్ అనేది చేయట్లేదు. మీరు నాకు ఆ కామెంట్ పెడితే మీ దాకా నాకు ఆ వీడియో చేరిందో లేదో అర్థమవుతుంది. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకోసం మంచి వీడియోలు అనేది నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ.